అది ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది? దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిన్న సన్నకారు నుంచి మొదలుకొని పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరూ కూడా ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి క్రమం కనిపిస్తోంది. అంటే గతంలో కన్నా ఈసారి భిన్నంగా ఉంటుందా అంటే మేబీ ఉండకపోవచ్చు, గతంలో కన్నా ఎక్కువగా రాయితీలు కూడా లభించకపోవచ్చు. కానీ ఆర్థిక సర్వేను బట్టి మనకు ఒక అంచనా అయితే వస్తుంది ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన. మరి చూద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. వారి వారి అంచనాలు ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఏ రంగానికి ఊతమివ్వబోతున్నారు, ఏ రంగానికి సంబంధించి కాస్త స్ట్రిక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అన్న దానిపైన వాళ్ళ అంచనాలు మనకు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అమర్నాథ్ గారు. అండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అటు ప్రభు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు, వెల్కమ్ టు ద డిబేట్. మేబీ మీరు మ్యూట్లో ఉన్నారని అనుకుంటున్నా ప్రభు గారు. లేదండి, ఇప్పుడు మీ వాయిస్ వచ్చింది. రైట్, నమస్తే అండి. చెప్పండి ప్రభు గారు, ఈసారి అంచనా ఏ విధంగా ఉంది, ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? ఆర్థిక సర్వేని బట్టి మనకు ఒక అంచనా వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఏ రంగాలకు ఎటువంటి కేటాయింపులు ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే ఇప్పుడు 1 ఇయర్ నుంచి మామూలుగా మార్కెట్ కూడా చాలా ఇబ్బంది పడుతుంటే 12 ఇయర్స్ నుంచి ఆమె బయటికి రాంది. ఫస్ట్ టైం ఆమె బయటకు వచ్చి రిటైల్ వాళ్ళు ఆపాల్సిన పని లేదు, కంటిన్యూ చేయండి అన్నారు. అంటే గవర్నమెంట్ కన్సర్న్ తీసుకుంది ఈసారి. సో డెఫినెట్ గా బూస్ట్ ఇవ్వచ్చు, ఈసారి బడ్జెట్ బాగుండొచ్చు అనేది ఇన్వెస్టర్స్ కానీ మార్కెట్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అందుకని దవ్వూరు సుబ్బారావు గారు కూడా ఒక 2-3 డేస్ బ్యాక్ లెటర్ రాశారు కన్సర్న్స్ తీసుకోవాలన్నట్టు. సెబీ మాజీ చైర్మన్ కూడా హింట్ ఇచ్చారు. అంటే ఎమినెంట్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఇప్పుడు. ఎందుకంటే బడ్జెట్ బాగుండకపోతే డ్రాస్టిక్ గా మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది. పడినప్పుడు అది మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ రావు బయట నుంచి. ఎఫ్ఐఎస్ కూడా చూడండి, కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు, ఎక్కడ ఆగేది లేదు. మినిమం 1000 అబౌవ్ యావరేజ్ తీసుకున్న మినిమం అబౌవ్ ఉంది 1000 crores. సో ఈ ఎఫ్ఐఎస్ అంటే తీసుకోకుండా ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? అంటే ఈ డెసిషన్ అంటే ఈ సూచనలు అన్ని పరిగణలోకి తీసుకుంటే ఎటువంటి నిర్ణయాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అదే వస్తున్నా. అందుకే ట్యాక్స్లు ఎక్కువ, ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ అనే భావన ప్రతి ఒక్కరికి ఉంది. అందుకనే హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఆర్ ఫ్లీయింగ్ అవుట్ సైడ్. బయటకు అవకాశం ఉంటే బయటకు వెళ్ళి ఏ కంట్రీస్ అయితే ట్యాక్స్ లేదో ఆ కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రాఫిట్ మీద ట్యాక్స్ లేదు. మనం లాస్ట్ ఇయర్ కూడా పెంచిన దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్స్ గెయిన్స్ మీద మళ్ళీ 10% నుండి 12.5 చేసాం, 15% నుండి 20% చేసాం. ఎస్టిటి కూడా 0.00125 అంటే 0.10 చేసాం. మరి ఇది పెయినే కదా. ఇప్పుడు కన్సిస్టెంట్ గా అక్కడి నుంచి అమ్ముతూనే ఉన్నారు, ఎక్కడ ఆగేదిలే. ఎక్కడ ఇప్పుడు మంత్ లో ఎప్పుడైనా ఒక 1 డేనే ఏదో 300-400 crores బై చేయడం తప్ప మిగతాదంతా అమ్ముతూనే ఉన్నారు. అంటే 2019 లో ఎఫ్ఐఎస్ కి మనం బూస్ట్ ఇచ్చాం. ఎట్లా? కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాం, 30% నుంచి 22% చేసాం. అప్పుడు మేడం సీతారామన్ గారే చేశారు. సో డెఫినెట్ గా అప్పుడు చూడండి మార్కెట్ ఎట్లా ఫ్లరిష్ అయిందో. సో ఇది ఈసారి రావచ్చు, ఎందుకంటే కన్సిస్టెంట్ గా అమ్ముతూనే ఉన్నారు వాళ్ళు, ఎక్కడ ఆగట్లేదు. కాకపోతే వాళ్ళు అమౌంట్ మొత్తం బయటికి ఏం తీసుకెళ్లట్లేదు. మన దగ్గర ఐపీఓస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐపీఓస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇన్స్టెంట్ గెయిన్ కోసం ఆ అమౌంట్ ఇటు రావాలంటే బూస్ట్ ఇచ్చి తీరాల్సిందే ఈసారి. ఎందుకంటే ఐటీ 12 lakhs చేశారు, సంతోషం. కానీ 12 lakhs కూడా ఎంత పర్సెంటేజ్ ఉంటది? సో అందుకనే దాన్ని 20 lakhs డిమాండ్ ఉంది. కానీ ఈసారి ఏమన్నా చేస్తే ఐటీ కదిలిస్తారా అనే డౌట్ కొంతమందికి ఉంది. ఎక్కువ 60%, 40%. కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. 15 వరకు ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి క్లబ్ చేసి 24 అంటే ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ సాలరీస్ ఉన్నప్పుడు అవి క్లబ్ చేస్తే వాటి కొంతమందికైనా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి టేబుల్ మీద అని అన్నారు. సో వాటిని పరిగణలోకి తీసుకుంటే ఎటువంటి నిర్ణయాలు ఉండే ఛాన్స్ ఉంది అనేది అది కూడా వచ్చిందండి. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే ట్యాక్స్ ఇద్దరికి కలిపి ట్యాక్స్ తగ్గిస్తారు అనుకున్నప్పుడు ఓన్లీ 1 wife అయితే ఓకే. 2-3 ఉన్నామంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ముగ్గురికి ఇస్తారా? ఆ ముగ్గురికి ట్యాక్స్ బెనిఫిట్ అంటే 3 wives ఉన్నారనుకోండి, మరి పరిస్థితి ఏంటి? సో అంటే నేను అనేది అఫీషియల్ రూలే లేదు కదండి. అది అంటే జనరల్ గా ఇంకొకరు ఉండాలంటే ఇంకొకరు ఉండకూడదు, మొదటి వాళ్ళు ఉండకూడదు, అది రూల్. మనకి లేదు, మరి వేరే కమ్యూనిటీకి ఉంది కదండి. అఫీషియల్ గా 4 ఉన్నారు కదా, మరి అప్పుడు మరి వాళ్ళకి అందరికి బెనిఫిట్ రావాలిగా.
ఇప్పుడు మన కమ్యూనిటీ మామూలు ఇండియన్స్ వాటికి లేవు, మరి అదర్ ఇది దానికి ఉంది కదా. సో మరి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంది కదా, మరి వాళ్ళకి అట్లా తీసుకుంటే, సో అందుకనే ఇట్లాంటివన్నీ వస్తాయి అనేది. అది ఇవ్వకపోవచ్చు బహుశా. ఏదైనా మీరన్నట్టు 15 lakhs ఎక్కువ మంది కొంచెం డిమాండ్ ఉంది ఆన్ టేబుల్. సో 15 lakhs వరకు ఇవ్వచ్చా అంటే, లాస్ట్ టైమే ఇచ్చారు, ఎప్పటికో ఇవ్వక ఎన్నో సంవత్సరాల తర్వాత 12 లక్షలు చేశారు. ఇప్పుడు ఈసారి ఇవ్వరు అనేది కొంతమంది అభిప్రాయం, కఠినమైన అభిప్రాయం, ఇవ్వరని. కానీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు డెఫినెట్ గా బూస్ట్ ఇవ్వాల్సిందే. సో డెఫినెట్ గా ఎస్టీటీ కూడా అంత పెంచారు. సో ఏదైనా బూస్ట్, ఇన్వెస్టర్స్ బూస్ట్ ఇస్తే మార్కెట్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఆమె వచ్చి ఆపద్దు అన్నది కాబట్టి ఆ కన్సర్న్ ఉంది. సో డెఫినెట్ గా ఛాన్సెస్ ఆర్ దేర్. ఈసారి బడ్జెట్ బాగుండొచ్చు, ఎందుకంటే బడ్జెట్ నిజంగా బాగుంది అనుకోండి, ఈ రోజే మంచి 11 తర్వాత మూవ్మెంట్స్ వచ్చి 1000 points పెరిగే ఛాన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ 3 days కూడా ఒక 500 points పెరిగి 1500 points పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంటే వాళ్ళ బడ్జెట్ ఉన్నటువంటి క్రమంలో మార్కెట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి కాబట్టి అందరూ 11 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రసంగం విందాము అని చెప్పేసి. ఓకే, ఒకసారి అమర్నాథ్ గారి వర్షన్ తీసుకుందాం. అమర్నాథ్ గారు చెప్పండి, ఈసారి బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీరు రాకముందు కూడా కొంతమంది గెస్ట్లతో కూడా మాట్లాడడం జరిగింది, వివిధ పార్టీల నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ వేతన జీవులు, ఈ లెక్కలు ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లెక్కలు ఒకవైపు అయితే, రాష్ట్రాల వారీగా కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి. సో వీటికి ప్రయారిటీ ఉండే అవకాశం ఉంది. పెద్ద రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్కు మరింత ప్రయారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈసారి కూడా ఊరించి ఉసూరు మనిపిస్తారు. ఇటువంటి వర్షన్స్ వెలువడ్డాయి, దీనిపైన మాట్లాడండి. నమస్కారం అండి. సో ఇక్కడ మనం బడ్జెట్ అనగానే వెంటనే నాకు తెలంగాణకి ఏంది, మా ఊరికి ఏంది, నా ప్రాంతానికి ఏంది, నా రోడ్కి వస్తుందా లేదా, ఇట్లా కాకుండా బడ్జెట్ అనేది మొన్న ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు. సో ఎకనామిక్ సర్వే 2026 రిలీజ్ అయిన తర్వాత మీరు దాన్ని గమనిస్తే అసలు భారతదేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రపంచంలో ఈరోజు ఒకవైపున ట్రంప్ టారిఫ్స్, ఒకవైపున రష్యా ఉక్రెయిన్ వారు, ఇంకోవైపు ఇజ్రాయెల్ వారు, ఇంకోవైపు ఇరాన్ పైన అమెరికా ఎప్పుడు దాడి చేస్తుందా అనే భయం, ఇట్లాంటి ఇన్ని అన్సర్టనిటీస్ మధ్యలో భారతదేశము ఇంత వేగంగా అభివృద్ధి చెందడము, అన్ని దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడము, ఆర్థికంగా అంటే ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అదేదో ఎక్కడో అంబానీకో లేకుండా అదానికో సపోర్ట్ కాదండి. అది చిన్న ఎంఎస్ఎంఈకి, లేకుంటే మన తమిళనాడులోనో లేకుంటే తెలంగాణలోనో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బెస్తా కమ్యూనిటీ వాళ్ళు, ఫిష్ సప్లై చేసే వాళ్ళు, 27 కంట్రీస్ ఇవాళ ఓపెన్ అయింది వాళ్ళకు మార్కెట్. అంత ఈజీ కాదు అవన్నీ చేయడం. సో జ్యోత్స్న గారు, ఇక్కడ మనం చూడాల్సిన అంశాలు ఏంటంటే మన దేశంలో, మన సమాజంలో ఉండే బడుగు బలహీన వర్గాల మీద ఏ విధమైన ఎఫెక్ట్ ఉండబోతున్నది, దేశ ఆర్థిక స్థితి లేకుంటే మిగతా పాలసీస్ అనేది మనం గమనించాల్సిన అక్కర ఉన్నాయి. సో ఎకనామిక్ సర్వేలు ఏం చెప్పారు, చాలా క్లియర్గా కరెంట్ అకౌంట్ డిఫిసిట్ చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు 10-11% ఉండే, అంటే కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అంటే మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మధ్య డిఫరెన్స్. ఈ రోజు మన ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంపోర్ట్స్. ఎప్పుడు లేదు మొత్తం ఈ దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా ఇంపోర్ట్స్ అనేవి ఎప్పుడు ఎక్కువ ఉండేటివి. ఈ రోజు ఆల్మోస్ట్ ఈక్వల్, ఓన్లీ 0.8% మాత్రమే ఈ రోజు డిఫిసిట్ ఉంది. అట్లాంటిది వ్యవసాయ రంగంలో, ప్రత్యేకంగా వ్యవసాయ రంగము ఎప్పుడు కూడా 2-2.5% అభివృద్ధి చెందేది, అంటే పెరుగుదల. మన ఎకనామిక్ సర్వేలో చాలా క్లియర్ గా ఏం చెప్తున్నారు, 4.8% ఇస్ గ్రోత్ ఇన్ ద ఇప్పుడు వృద్ధి గురించి డెఫినెట్ గా అగ్రికల్చర్. అంటే అగ్రికల్చర్ ఎవరికి ఇబ్బందులు, అంతర్జాతీయ ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టింది అన్నటువంటి ఆ లెక్కలు ఓకే, దాని గురించి మాట్లాడతాం కూడా. అయితే డెఫినెట్ గా ఇప్పుడు బడ్జెట్ అనగానే మహారాష్ట్రానికి ఏంటి, మహారాష్ట్రానికి ఇవి ఉన్నాయా అన్నటువంటి చర్చలే నడుస్తున్నాయంటే, ఈవెన్ ఇచ్చినటువంటి బడ్జెట్ గతంలో అసలు బడ్జెటే అది బీహార్ బడ్జెట్ అన్నట్టు ఇచ్చారు అనేది విన్నారు కదా విమర్శ. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ, అంటే డెఫినెట్ గా రాష్ట్రాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తాయి, గతంలో మేము అడిగాము, ఇప్పుడు విభజన టైంలో ఇవి ఉన్నాయని తెలంగాణ, ఏపీకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాటికి పట్ల ఏమైనా మోక్షం వస్తుందా లేదా అన్నటువంటివి ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. సో ఈ సెక్టర్ లో మీరు ఇచ్చేటువంటి సమాధానం జ్యోత్స్న గారు, ఇప్పుడు సింపుల్ మేడం, ఇప్పుడు తెలంగాణకు డబ్బులు కావాలనుకోండి, తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులు ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. వీ కెనాట్ ఓవర్ సింప్లిఫై సచ్ ఇంపార్టెంట్ పారామీటర్స్. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఈరోజు రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి ఎన్నికలు పెట్టకపోవడం వల్ల దాదాపు 3.5-4 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో వస్తూ ఉండగా తెలంగాణలో మనము వీఆర్
డెఫిసిట్లో ఉన్న మనం తీసుకోలేకపోయినాం. ఎందుకు? 2 సంవత్సరాలు డిలే చేయడం వలన సర్పంచ్ ఎలక్షన్స్. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ ఎందుకు పెడుతున్నారు? కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోతున్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ పెడుతున్నారు. దేర్ ఆర్ రూల్స్, ఫెడరల్ సిస్టమ్ అట్లా ఉంది. అట్లా ఉన్నప్పుడు మీరు దాన్ని గౌరవించాలి కదా. ఎన్నికలు పెట్టే దమ్ము లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? మీరు ఎన్నికలు పెట్టరు, ఒక పక్కన కేంద్ర ప్రభుత్వాన్ని. రెండో విషయం, ఈరోజు తెలంగాణ ఖజానాలో కేంద్ర ప్రభుత్వ నిధులు 2016 కోట్లు మూలుగుతున్నాయి. ఎందుకు? మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక. మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదమ్మా. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఈరోజు అన్ని మున్సిపాలిటీ 140 మున్సిపాలిటీస్లో, అంటే నేను 27 యాడ్ చేశారు కదా, అది కూడా కలిపి చెప్తున్నా. ఈ 140 మున్సిపాలిటీస్లో 252 ప్రాజెక్టులు నడిచేవి అంటే కేవలం అమృత్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే 9,584 కోట్లు ఉన్నాయో వాటి డబ్బులు మాత్రమే ఈరోజు మున్సిపాలిటీలో స్పెండ్ చేస్తున్నారు. మీకు మొత్తం ఎంటైర్ మున్సిపాలిటీస్లో, నాట్ ఈవెన్ ఒక మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీలు కాదు, 140 మున్సిపాలిటీలలో 252 ప్రాజెక్టులు. మీరు ఏ మున్సిపాలిటీ కన్నా వెళ్ళండి. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తున్నా ఈ అంశాన్ని. సో అమృత్ స్కీమ్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఈరోజు పేపర్లో మీరు చూసారో లేదో, అబ్జర్వ్ చేశారో లేదో, తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డుకు, నార్త్ బెల్ట్కు ఈరోజు నేషనల్ హైవే వాళ్ళు 161 AA అని ఒక నెంబర్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంది? నోటిఫికేషన్ ఎప్పుడైతే అవుతుందో అది నేషనల్ హైవే కింద క్వాలిఫై అయిపోయి నేషనల్ హైవేకు ఏదైతే ప్రాజెక్టులు డబ్బులు వస్తాయి అవన్నీ దీనికి వస్తాయి న్యాచురల్లీ. సో ఇది మనకు కనబడదా? ఇది తెలంగాణలో లేదా? ఇప్పుడు మీరు గిర్మాపూర్ సంగారెడ్డి దగ్గర నుంచి చౌటుప్పల్ వరకు రోడ్డు ఉన్నది అనుకోండి, వీళ్ళందరూ తెలంగాణ ప్రాంత వాసులు కాదా? ఆ రోడ్డు తెలంగాణకు ఉపయోగపడదా? మనం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు? రెండో పాయింట్, ఈరోజు రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, హెల్త్ కావచ్చు, చైల్డ్ అండ్ వెల్ఫేర్లో దాదాపు 700 కోట్ల పైన ఖజానాలో మూలుగుతున్నాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరన్నా చెప్పి మీకు ప్రభుత్వం నుంచి వచ్చి చెప్పండి. 724 కోట్లు, 754 కోట్లు ఒక్కొక్క అకౌంట్లో. మొన్నటికి మొన్న ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తే చెప్పడానికి మనకే, అంటే మనం మాట్లాడుకోవడానికి మనకే అర్థం పర్థం లేదు. ఎందుకంటే మీరేం చెప్పారు? మేము మొత్తం సంవత్సరంలో 54,009 కోట్లు మేము అప్పు తీసుకొస్తామని చెప్పాడు ఈ ఆర్థిక శాఖ మంత్రి, తెలంగాణ ఆర్థిక మంత్రి. కేవలం డిసెంబర్ వరకే 65,000 కోట్లు, 65,930 కోట్లు ఆల్రెడీ అప్పు తీసుకొచ్చారు. పోనీ అప్పు తీసుకొచ్చేమన్నా ప్రజలకు ఏమన్నా గొప్ప పని చేస్తున్నారా అంటే ఇప్పటి వరకు ఒక సిమెంట్ బ్యాగ్ కూడా కొనలేదండి గవర్నమెంట్. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక గోడ కూడా కట్టలే. యంగ్ ఇండియా స్కూల్స్ ఓన్లీ శంకుస్థాపన శిలాఫలకాలు తప్పితే ఏ ఒక్క ప్రాంతంలో కూడా స్కూల్ కంప్లీట్ కాలే. 25 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఒక స్కూల్ కట్టలే. చూపించండి ఒక స్కూల్ కట్టామేమని. మేమే శంకుస్థాపన చేసి మేమే ఇనాగ్రేట్ చేసాం, రిబ్బన్ కట్ చేసామని చెప్పడానికి ఒకటనే ఉందా? నేను అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం, సరే ఆంధ్రప్రదేశ్ గురించి నేను కామెంట్ చేయను, తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి అనేది కేంద్ర ప్రభుత్వం 100కు 100% తెలంగాణ ప్రజల పట్ల కమిట్మెంట్తో ఉన్నది. తెలంగాణ ఈరోజు మీరు ఇందాక మిత్రులు కూడా చెప్తున్నాను, జస్ట్ ఇంకొక పాయింట్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. మీరు తెలంగాణను అడిగారు కాబట్టి చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాలకు కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ కేంద్ర ప్రభుత్వము రీజనల్ రింగ్ రైలు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రీజనల్ రింగ్ రైలు అండి. మొత్తం ప్రపంచంలో ఏ సిటీకి ఉండదు రీజనల్ రింగ్ రోడ్. కావాలంటే మీరు ఇంటర్నెట్ కొట్టుకొని చూడండి. రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రైలు కావచ్చు, ఈరోజు మెట్రో ఫేజ్ 2 కావచ్చు, వివిధ అనేక ప్రాజెక్టులు కావచ్చు, ఎన్ని మున్సిపాలిటీలు ఉంటే అన్ని మున్సిపాలిటీలను అమృత్ స్కీమ్ కింద ఫండ్స్ ఇవ్వడం కావచ్చు, స్మార్ట్ సిటీ కింద ఫండ్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ ఏంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాదా? అన్ని ఏదంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, మీరు సపోజు ఎవరినైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంటుందంటే, నేను ఎప్పుడు ప్రతిసారి ఒక సామెత చెప్తాను. ఆయన ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి మొత్తం ఊర్లో ఉన్న ఒక అందరికీ చెప్పాడు, రేపు పొద్దున మీరు అందరు అక్కడికి రండి గుట్ట దగ్గరికి, నేను ఆ గుట్టను నా వేలు మీద నిలబెడతా అని. అందరు అక్కడికి వచ్చి పొద్దున్న 9 గంటలకు మరి ఏది నిలబెట్టు అంటే, మీరు ఒక పని చేయండి, ఫస్ట్ ఆ గుట్టను తీసుకొచ్చి నా వేలు మీద పెట్టండి, నేను అప్పుడు నిలబెడతా అని చెప్పారంట. సో అట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఆయన ఏం చేస్తున్నాడు? అన్ని చెప్తున్నాడు, నాయకుల దగ్గర నుంచి కూడా మన సమాధానం అన్ని చెప్పిన తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం సీనియర్ నాయకురాలు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు. మేబీ నా వాయిస్ వెళ్తలేదు అనుకుంటున్నా, మేబీ మ్యూట్ లో ఉన్నారని అనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ అండి ఇందిరా శోభన్ గారు. అండ్ సత్యనారాయణ గారు, వీరు మార్కెట్ అనలిస్ట్. నమస్తే అండి సత్యనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా ఒకసారి ఇందిరా శోభన్ గారి సమాధానం తీసుకుందాము. ముఖ్యంగా తెలంగాణకు ఏమిస్తారు ఏమి ఇవ్వట్లేదు అంటే, బడ్జెట్కు సంబంధించి ఈసారి ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలకే
పెద్దపీట వేసేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఓవరాల్గా బడ్జెట్ అనేది ఒక ఎత్తు, ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేటాయింపులు అనేటివి ఒకటిగా చూసినప్పుడు 5 రాష్ట్రాలకే ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు కూడా కాస్త గట్టిగా మాట్లాడారు బల్లగుద్ది. దానికి సమాధానంగా అమర్నాథ్ గారు ఇప్పుడు మాట్లాడారు. అంటే ఇచ్చిన వాటిని ఎక్కడా చెప్పకుండా ఏమి ఇవ్వట్లేదు అని గగ్గోలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా అంటే బీజేపీయేతర రాష్ట్రాలు చేస్తున్న పని అన్న విధంగానే మాట్లాడారు. మీ సమాధానం ఏంటి? ఈవెన్ ఏమైనా ఇచ్చినా కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది అందరూ అనుకుంటారు. బట్ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏవో అయిపోతుంది, ఏదో ఈ దేశమే ఉద్ధరిస్తారనే ఆలోచన ఎవరికైతే ఏం లేదు. ఎందుకంటే వీళ్ళ పాలనలో ఉన్నంతసేపు, అంటే విమర్శించాలని నా ఉద్దేశం కాదు, మీకు ఎగ్జాంపుల్స్ తో సహా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. సో ఇవాళ బడ్జెట్ పేరుకు మాత్రమే బడ్జెట్. ఏ రాష్ట్రాలకి ఇవాళ ఏం చేస్తున్నారు, ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ యొక్క తాయిలాలను ప్రకటిస్తున్నారు. ఇవాళ కాదు కదా, వాళ్ళు వచ్చిన డే 1 నుంచి బీహార్ లో ఫస్ట్ టైం ఎలక్షన్ ఉన్నప్పుడు, వీళ్ళు వచ్చిన తర్వాత అంటే 2014 బీహార్ ఎలక్షన్ లో 50 లక్షల కోట్ల ప్యాకేజీని ఎవరికి ఇచ్చినారండి? వాళ్ళకే ఇచ్చినారు. తర్వాత మొన్న రీసెంట్ ఎలక్షన్స్ ఉంటే ఎవరికి ఇచ్చినారు? వాళ్ళకే ఇచ్చినారు. రేపు ఉండేటువంటి 4 ఈశాన్య రాష్ట్ర ఎలక్షన్స్ కి రిలవెంట్ గానే ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి దాంట్లో బడ్జెట్ ఉంటది అన్నది అందరు ఎక్స్పెక్ట్ చేసేది. బట్ నేనేమంటానంటే ఓవరాల్ గా ఈ దేశ ప్రజలకి ఏమొచ్చింది, ఈ దేశం ఎటుపోతున్నది, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి, అసలు పని చేసుకునేటువంటి వాడికి ఏమైనా వారికి వెసులుబాటు కల్పిస్తున్నారా, ఊరికే తాయిలాల పేరుతోటి పదే పదే రాజకీయ కోణంలో వచ్చే స్టేట్మెంట్ లోనే ఉంటుందా అన్నది చాలా ప్రజలు గమనిస్తున్నటువంటి విషయం. సో గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి స్కీములు 90% ఉంటే వాటిని ఇవాళ 60% కి కుదించి గ్రామీణ వ్యవస్థని దౌర్భాగ్యంగా పడేసే పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. మరి ఇలాంటప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది రాష్ట్రాల పట్ల అని అనుకుంటామా మనము? దట్ కాంగ్రెస్ బీజేపీతర ఉన్నటువంటి రాష్ట్రాలలో బ్రహ్మాండంగా దీన్ని కక్షపూరితమైనటువంటి ధోరణిలో వెళ్తున్నారన్నది అందరికి అర్థమవుతుంది. ఇందాక సోదరులు మాట్లాడుతూ కొంచెం అంటే ఏదైనా సబ్జెక్టు పంచ అవగాహనతోన కొత్తతో మాట్లాడేటువంటి వ్యక్తి అమర్కి నేను రెస్పెక్ట్ చేస్తా. బట్ ఇందాక మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇవాళ బ్రహ్మాండం బద్దలైపోతుందని మా సోదరులు మాట్లాడుతున్నారు. నిజంగానే ఎక్స్పోర్ట్స్ అంత బ్రహ్మాండంగా ఉంటే ఎందుకు మన రూపాయి విలువ క్షీణించిపోతుందని అడుగుతున్నాను. సింపుల్ క్వశ్చన్. నేను ఎక్కువగా ఏమంటారు రాకెట్ సైన్స్ లోకి వెళ్ళట్లే, నార్మల్ గా అడుగుతున్నాను. అట్లాగే అమెరికాతో టారిఫ్లు విధించిన తర్వాత సో ఆ టారిఫ్ల నేపథ్యంలో మన దగ్గర అసలు ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయా? ఇది సింపుల్ లాజిక్ కదా. లేదన్నది ఎక్స్పోర్ట్ లేకపోతే నీ రూపాయి విలువ ఎక్కడి నుంచి పెరుగుతున్నది కదా. సో ఇప్పుడు యూరప్ తో చేసుకున్నటువంటి దాంట్లో పెరుగుతాయన్నటువంటి ఆశాభావంలో ఉన్నాం. అవుతాయి, ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు, జస్ట్ అగ్రిమెంట్ వైపు మాత్రమే మనం ముందుకెళ్ళాం కదా. సో కాబట్టి ఇవాళ నిన్న శ్రీధరన్న చాలా మంచి ఇచ్చారు, ఆర్థిక సర్వే ఇచ్చిన రిపోర్ట్ తర్వాత చాలా బ్రహ్మాండంగా ఒక విశ్లేషణ ఇచ్చినారు. తను ఏంటి అని అంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మనకి కంపారిజన్ చేసినప్పుడు దేశంకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జాతీయ సగటు 4.63 ఉంటే మనది తెలంగాణ 3.67% ఉందని చెప్పినారు. సో అంటే మరి కంపారిటివ్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైజింగ్ కి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి వివిధ విధానాల ద్వారా ఆర్థిక వెసులుబాటును కల్పించుకోవడం కోసము రేజింగ్ తెలంగాణ 2047 రిలవెంట్ గా రీసెంట్ గా జరిగినటువంటి సదస్సును కూడా నిన్న జరిగినటువంటి ఆర్థిక సర్వే ప్రశంసించింది. ఎందుకు? దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్కిల్డ్ పర్సన్ గా తయారు చేసి దాన్ని ఎకానమీ వైపుకి టర్న్ చేసుకోవడం కోసము ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఇక్కడ అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు అనేవి ఎక్కడైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో ఆ గ్రామాలలో, ఆ ప్రాంతాలలో, ఆ వ్యవస్థల్లో దాన్ని మనము పైకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాల యొక్క నిర్ణయం ఉండాలి. సో ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దాంట్లో సక్సెస్ఫుల్ గా అడుగులు వేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ మీరు గమనిస్తే ఒక 2 years నుంచి గమనించినట్లయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పాలి దేశం అనుకున్నప్పుడు ట్రేడింగ్ కి సంబంధించినటువంటి దాన్ని జరిగేటువంటి మార్కెటింగ్ వ్యవస్థని గమనిస్తున్నాం.
పూర్తిగా చెండాలంగా దరిద్రంగా 2 సంవత్సరాల క్రిందకు పడిపోయింది ట్రేడింగ్ అనే దానికి. సో దాంట్లో కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అన్నది బూడిద అయిపోతున్నది. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్న చర్యలు ఏంటివండి, ఎక్కడున్నాయి చెప్పండి. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ మన దగ్గర దాడి చేస్తుంటే రీసెంట్ గా వారం రోజుల నుంచి దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలను మన దేశ సంపద అన్నది ఆవిరైపోయింది. అది తిరిగి ఎట్లా రికవర్ చేసుకుంటాము? ఎట్లా అయిపోయిందంటే బ్యాంక్ వ్యవస్థకు వెళ్తే ఏసినా తీసినా బాధుడే అనంగా. ఇక్కడ జరిగేటువంటి దాంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత తీసుకోవట్లేదు. నిర్మలా సీతారామన్ మాట్లాడతారు, ఒక మంత్రి మాట్లాడతారు, ఇతర దేశాల్లో కూడా మార్కెట్ల పరిస్థితి ఈ విధంగానే కుప్పకూలుతున్నాయి. ఈ వారం రోజులుగా చూస్తే గనక ఇందాక ఒక స్టేట్మెంట్ కూడా నేను చూస్తున్నాను. నిన్నటి వరకు అంటే ఎవరైతే నిన్నటి వరకు స్టాక్ మార్కెట్ లో కొనుగోలు చేశారో ఆ కొనుగోలు చెల్లదు అని ఇచ్చారు. కొనుగోలు చెల్లదు అని అంటే మరి ఇప్పుడు ఇవాళ బడ్జెట్ బాగా ఆశాజనకంగా ఉంది అనుకున్నప్పుడు తను కొనుంటే కొంత ఏమంటారు కొన్ని పాయింట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా తనకి ఆ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఇన్ని రోజులు పొడగొట్టుకుని తిరిగి పొందగలుగుతాడు కదా. అలాంటి ఆంక్షలు ఎందుకు? ఒకసారి మార్కెట్ అనలిస్ట్ దగ్గర నుంచి మనం ఒపీనియన్ తీసుకుందాం. సత్యనారాయణ గారు డెఫినెట్ గా ఇవాల్టి బడ్జెట్ ఒక 10 seconds నాట్ మోర్ దెన్ దట్. ఇప్పుడు వారు ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడారు కదా. అసలు ఎక్స్పోర్ట్స్ పెంచాలంటేనే రూపీ వాల్యూ తగ్గాలి. ఎవరైనా అంతే కదా. రూపీ ఇండియాలో ప్రొడ్యూస్ చేసి ఫారిన్ కంట్రీలో అమ్మాలంటే ఆ అంటే డాలర్ అనేది ఎక్కువ ఉంటేనే ఎక్స్పోర్ట్ చేస్తారు. అది లాజిక్. చైనా లాంటి కంట్రీ గత 25 సంవత్సరాలలో 14 సార్లు అంటే అలా చైనా RMB అంటారు కదా, అది తగ్గించుకున్నది కావాలని వెన్ కంపేర్ టు USD. ఈ రోజు అంటే చైనా లాంటి కంట్రీ, ఇప్పుడు చైనానైతే మనం అందరం ట్రేడ్ లో చాలా టాప్ అని మాట్లాడుకుంటాం. పెరగాలంటే ఎగుమతులు రూపాయి వాల్యూ పెంచాలంటే జోస్న గారు ఎక్స్పోర్ట్స్ పెంచాలంటే రూపాయి వాల్యూ ఎప్పుడు తక్కువనే ఉండాలి. చైనా అనేక సార్లు జస్ట్ లాస్ట్ 30 years లో 14 times రెడ్యూస్ చేసుకున్నది వాళ్ళ వాల్యూను. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అసలు దానికి ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధం ఏంది? ఓకే సత్యనారాయణ గారు ఇవాల్టి బడ్జెట్ మార్కెట్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, మార్కెట్ వర్గాలు ఎటువంటి అంచనాలతో ఉన్నారు అనేది మీ దగ్గర నుంచి తీసుకుంటాను, మీ ఒపీనియన్ తీసుకుంటా. సత్యనారాయణ గారు, ఇవాళ ఆదివారం అయినా బడ్జెట్ ఉంది కాబట్టి మార్కెట్స్ ఓపెన్ ఉన్నాయి. సో మార్కెట్ వర్గాల్లో ఈ బడ్జెట్ పై ఎటువంటి అంచనాలు ఉన్నాయి, మీ ఒపీనియన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? ప్రతి సంవత్సరం బడ్జెట్ ముందు ఇలానే ఉంటుంది. అన్ని రంగాలకు, అన్ని అంశాలకు, అన్ని సెక్టార్లకు బెనిఫిట్ ఉంటుంది. అంటే బిజినెస్ పీపుల్ మాకేదో ఉంటుంది అనేది లేదు, సర్వీస్ చేసే వాళ్ళు మాకేదో ఉంటుందని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని, అంటే ప్రతి వాళ్ళకి ఒక ఆశాజనకంగానే ఉంటుంది బడ్జెట్ ముందు. బడ్జెట్ లో కూడా అలానే ఉంటుంది. బడ్జెట్ లో పాజిటివ్ న్యూస్ అనౌన్స్మెంట్ జరుగుతుంది, నెగిటివ్ న్యూస్, న్యూట్రల్ న్యూస్ అవన్నీ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే రేపుదేం తెలుస్తుంది. ఎప్పుడైతే బడ్జెట్ అయిపోయిన తర్వాత అంటే 11 గంటలకు స్టార్ట్ అయితే ఇంకో గంట ఉంది. ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో, ఏవైతే పాజిటివ్ న్యూస్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుందో, ఏ సెక్టార్లకి ఎలొకేషన్ జరుగుతూ ఉంటుందో ఆ సెక్టార్ షేర్లు మార్కెట్ లో షేర్లు పెరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే జనరల్ గా ఎప్పుడైనా కానీ February 1st బడ్జెట్, ఈ February 1st బడ్జెట్ కి జనరల్ గా ఏం జరుగుతుంది అంటే వర్కింగ్ డే రోజు ఉంటుంది, అంటే మండే టు ఫ్రైడే రోజు. కానీ ఈ సంవత్సరం ఈసారి మనకు ఆదివారం వచ్చింది. అయితే బడ్జెట్ ఆదివారం వచ్చినా కానీ February 1st తారీఖు ఆదివారం ఉన్నా కానీ మార్కెట్ మన MCX లో అంటే గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ ఎక్స్చేంజ్, మన BSE NSE ఇవి కూడా వర్కింగ్ లోనే ఉన్నాయి. ఎందుకు అంటే ఒకవేళ ఇవాళ బడ్జెట్ లో కనుక మనం ఇవి సెలవులు ఇస్తే, శని ఆదివారం మామూలు సెలవులు అవి సెలవులు కనుక ఇస్తే రేపు ఉదయం రోజు ఏమైతుంది, ఈ బడ్జెట్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో గుడ్ న్యూస్ ఉన్నాయి, గ్యాప్ అప్ అయితే బ్యాడ్ న్యూస్ ఉన్నాయి, గ్యాప్ డౌన్ అయిపోతాయి. అంటే ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్లు కానీ హెవీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ రోజు కూడా ఆదివారం అయినా కానీ మార్కెట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సేమ్ మార్కెట్ టైమింగ్సే మామూలుగా 3:30 దాకా ఎలా అయితే రోజు ఉంటుందో అలానే ఉంటుంది. కానీ కమోడిటీస్ మార్కెట్ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంది. శని ఆదివారం వరల్డ్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ సెలవులు ఉన్నా కానీ మన మార్కెట్ దానికోసం పెట్టడం జరిగింది. అయితే ఈ గోల్డ్ సిల్వర్ వచ్చేసి శుక్రవారం నైట్ ఫాలో అవడం జరిగింది. మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ క్లోజ్ కాలేదు, కానీ అది క్లోజ్ అయింది ఏదైతే ఉందో ఇప్పుడు గ్యాప్ డౌన్ తోటి ఇచ్చేసారు. ఏది గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో 9% లోయర్ సర్క్యూట్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇకపోతే మన మార్కెట్లు అంటే ఈ బడ్జెట్ లో ఏవైతే ఉన్నాయో అలొకేషన్ అంటాం. ఈ అలొకేషన్ ఏదైతే ఉందో సెక్టార్ వైజ్ ఉంటుంది. ఉదాహరణకి ఏ సెక్టార్ లో గ్రోత్ ఉండబోతుందో దాన్ని బట్టి దానికి అలొకేషన్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ప్రతి జిల్లాలో ఎయిర్పోర్ట్ ఒకటి చేయాలనేది ప్లాన్ లో ఉన్నారు. అంటే ఏరోస్పేస్ కి బాగా అలొకేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. డిఫెన్స్ కి అలొకేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అగ్రికల్చర్ కి, తర్వాత మొన్న ఈ మధ్య
ఎప్పుడైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ లో చేయడం జరిగింది 100%. అలానే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే కంపెనీలు ఉంటాయో అంటే డైరెక్ట్ గా అంటే ఒక దీనిలోనే కాదు పబ్లిక్ సెక్టర్ యూనిట్ లో కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసింది అదొకటి. తర్వాత ఫారెన్ FII అంటాం, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళనే FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, వాళ్ళకి ఏదైతే GST కానీ ఏదైతే తగ్గింపు అంటే వాళ్ళకి బెనిఫిట్స్ కనుక అయితే ఆ సెక్టార్ బెనిఫిట్ అయితే ఎక్స్పోర్ట్స్ కి ఏవైతే ట్రంప్ డీల్ జరగలేదు కాబట్టి వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ ఎక్స్పోర్ట్ చేయడానికంటే సుంకాలు టారిఫ్లు ఏదైతే సత్యనారాయణ సార్, అంటే ఈ బంగారం వెండి వీటికి సంబంధించి ప్రజలు అంటే మిగతా మార్కెట్స్ అంచనాలు వీటికి సంబంధించి పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయాలి కొని పెట్టుకోవాలి ఇటువంటి వాటికన్నా కూడా బంగారం సిల్వర్ సామాన్య ప్రజలు అంటే ఏం తెలిసినా తెలియకపోయినా కూడా ఏదో కొంత కొనుక్కొని పెట్టుకుందాం ఎంతో కొంత ఉండాలి అని అనుకున్నప్పుడు వీటిపైన మొగ్గు చూపుతారు కదా. సో వీటి పరిస్థితి ఏ విధంగా ఉంది? మొన్న వెండి చూసాము సూపర్ క్రాష్ అనాలి కావచ్చు 20% అంటే అది ఇంకా 40% కూడా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి కొన్ని అంచనాలు, వెండికి సంబంధించి బంగారంకి సంబంధించి రకరకాల ఊహాగానాలు వింటున్నటువంటి క్రమంలో ఇది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? వీటి పట్ల కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు కదా, మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఓకే, ఆల్రెడీ ఫాలో అయింది. ఇవాళ MCX గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో లోయర్ సర్క్యూట్ లో వెళ్ళిపోతాయి అనమాట. అంటే లోయర్ సర్క్యూట్ అంటే 3% తగ్గితే అంత ధర తగ్గితే అంటే శుక్రవారం ధర కంటే 3% తగ్గితే లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోద్ది. 3, 6, 9, 12, 15, 18 మొన్న శుక్రవారం రోజు 18% అయిపోయింది. లోయర్ సర్క్యూట్ నో బయర్ లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మంది లేదు కాబట్టి నిన్న ఇవాళ సెలవు కాబట్టి ఈ రోజు గ్యాప్ అప్ డౌన్ తోటే స్టార్ట్ అయిపోయింది. సిల్వర్ గోల్డ్ 6% డౌన్ తో స్టార్ట్ అయ్యి లోయర్ సర్క్యూట్ వెళ్ళిపోయి మళ్ళీ 15 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ 9% లోకి వెళ్ళిపోయింది. అంటే లోయర్ సర్క్యూట్ లోనే నడుస్తుంది ఇప్పుడు. ఏది సిల్వర్ 9% అంటే 28,000 మైనస్ ఇప్పుడు. అయితే నిన్న హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం ట్రేడింగ్ జరగలేదు. అంటే మనం ఎవరైతే అంతకుముందు కొనుక్కొని ఉన్న వాళ్ళు అమ్ముదామని వెళ్తే మేము అమ్మము అదే కొనము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ధర కూడా ఫిక్స్ చేయలేదు మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం తర్వాత ఫిక్స్ చేయడం జరిగింది. మనం అమ్ముతా అంటే మనకి తగ్గుతుందని తెలుస్తుంది, వాళ్ళకి కూడా తగ్గుతుందని తెలుస్తుంది. మనం అమ్ముతా అంటే మేము కొనం అని చెప్తున్నారు. పూర్తిగా తగ్గిన తర్వాత ఆ రేట్ అప్లికబుల్ అయిన తర్వాతే కొంటాం అంటున్నారు. కరెక్ట్. అంటే ఏం జరుగుతుంది, మనకి మామూలుగా కొనుక్కున్న వాళ్ళు అంటే ఈ మధ్య కాలంలో విపరీతంగా అవేర్నెస్ రావటం రోడ్ల మీద అంటే అక్టోబర్ లో 20వ తారీఖు ఆ టైం హైక్ పోయినప్పుడు జ్యువెలరీ షాప్ల ముందు క్యూలు కట్టి గోల్డ్ సిల్వర్ కొనుక్కుంటున్న రోజులు ఉన్నాయి. అందరూ నిల్వలు పెట్టుకున్నారు, గోల్డ్ లోన్ తీసుకున్నారు బ్యాంక్ వెళ్ళి, లేకపోతే ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్స్ ముత్తూట్ లాంటివి అట్లా ఏదైతే మనపురం లాంటివి ప్రైవేట్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో అక్కడ లోన్ తీసుకున్నారు. అవి తీసుకెళ్లి మళ్ళీ గోల్డ్ కొన్నారు, సిల్వర్ బార్ కొన్నారు. వాళ్ళందరూ ఇళ్లలో పెట్టుకున్నారు. 1,50,000 నుంచి 4,25,000 మొన్న గురువారం ఆ టైం హైక్ చేరింది. గోల్డ్ అండ్ సిల్వర్ పట్ల ఏది బెటర్ అంటారు? అంటే లాంగ్ టర్మ్ లోనే బెటరా, ఇప్పుడు తీసుకోవచ్చా లేదా, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ సజెషన్ ఇవ్వండి. అసలు ముందు ఎందుకు పడింది ఈ గురువారం నుంచి అనేది ఒకసారి చూస్తే, గురువారం రోజు ఈ కెవిన్ వర్ష్ అని ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు అనమాట, అతన్ని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. 1 సంవత్సరం నుంచి ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాడో ఆయన దగ్గర నుంచి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గారు ఉన్నారు. ఆయనకి పడదు అంటే ట్రంప్ వడ్డీ రేట్లు తగ్గించమంటాడు, ఆయన తగ్గించను అంటాడు. ఈ వడ్డీ రేట్లు ట్రంప్ ఉద్దేశం ఏంటిదంటే అమెరికా వడ్డీ రేట్లు ఏదైతే ఉందో 1% ఉండేది 3.5% ఉంది ఇప్పుడు. ఈ 3.5% నుంచి 1% తీసుకురావాలనేది ట్రంప్ ఉద్దేశం. ఈ జెరోమ్ పావెల్ ఏమంటాడు, 1% తీసుకురావడానికి కాదు, పరిస్థితుల్ని బట్టి తగ్గించాలా తగ్గించకూడదా అనేది నా నిర్ణయం తప్ప నువ్వు చెప్తే నేను చేయను అనేది సంవత్సరం నుంచి నడుస్తూ వచ్చింది. చివరికి ఈ సంవత్సరం 2026 మేలో ఆయన పదవి అయిపోతుంది. వెమ్మటే మళ్ళీ మొన్న కూడా ఈ మధ్య అంటే మొన్న బుధవారం రోజు వడ్డీ రేట్ల డెసిషన్ ఉండే. ఈ వడ్డీ రేట్ల డెసిషన్ కి చెప్పడం జరిగింది, అఫీషియల్ గా ముందుకునే పావులా తగ్గిస్తారని చెప్పడం జరిగింది. కానీ లాస్ట్ మినిట్ లో ఈ పావెల్ గారు నేను తగ్గించనని న్యూట్రల్ ఉంచడం జరిగింది. ఇమీడియట్ గా ట్రంప్ ఏం చేసిండు, మొన్న నెక్స్ట్ డే నాడే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు కెవిన్ వర్ష్ అని ఉన్నాడు, అతన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. మే 26 ఈయన అధ్యక్ష పదవి నుంచి ఈయన ఎప్పుడైతే విరమణ పొందుతాడో అప్పుడు ఈయన వస్తాడు. అంటే సత్యనారాయణ సార్, వడ్డీ రేట్లు తగ్గాయి అనుకోండి, ఆ ఎఫ్డీస్ వాటన్నిటి నుంచి మళ్ళీ బంగారం వైపు ఇన్వెస్ట్మెంట్ మారేటువంటి అవకాశం ఉండదు, అప్పుడు బంగారం రేట్లు పెరగడానికే ఉంటుంది కదా?
కరెక్ట్. అందుకని ఇప్పుడు ఏంటిది, ఆయన వచ్చిన తర్వాత ఏమంటే డాలర్ పెరగడం జరిగింది. ఈ కెవిన్ వర్ష్ అనేది ఏంటంటే వడ్డీ రేటు పెంచే ఉద్దేశం ఉండదు, తగ్గించే ఉద్దేశం అనమాట. అంటే ఫైనాన్షియల్ గా అతను పట్టు ఉంది కాబట్టి అతను ఉంటే మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అనేది ట్రంప్ ఉద్దేశం. డాలర్ స్ట్రాంగ్ అవ్వాలనేది ఉద్దేశం. రైట్. ఇప్పుడు ఇవన్నీ రివర్స్ అయిపోయి ఒక్కసారిగా ఏమైంది, గోల్డ్ సిల్వర్ లో ప్రాఫిట్ బుకింగ్, మెయిన్ ప్రాఫిట్ బుకింగ్ అంటారు ఒకటి, ఎప్పుడైతే ఆ టైం అయిపోయిందో ఓకే ఒకటి. నెంబర్ 2, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో మార్జిన్ బాగా విపరీతంగా పెంచడం జరిగింది. ఎప్పుడైతే రోజు తెల్లవారుగానే పెరగడం మొదలు పెట్టిందో వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, లోకి హైకి, కాబట్టి మార్జిన్ పెంచడం జరిగింది. చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ వరల్డ్ మార్కెట్ లో కమోడిటీస్ ఏదైతే మార్జిన్ పెంచారో మన ఇండియాలో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో కూడా మార్జిన్ పెంచడం జరిగింది ఒకటి. తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉండటం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు అనమాట, అంటే 5వ తారీఖు ఉంది ఇప్పుడు ఫిబ్రవరి, ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ ఎక్స్పైరీ డేట్ ముందు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఏమైందంటే మార్జిన్ తోటే బిజినెస్ చేస్తారు, మొత్తం ఫుల్ అమౌంట్ ఎవరు పే చేయరు. ఈ మార్జిన్ ఏదైతే ఉందో 10% ఉండేది 10% చేశారు, అంటే మార్జిన్ 30% కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది, బుధవారం వరకు. హలో, కన్క్లూడింగ్ రండి సార్, కన్క్లూడింగ్ రండి. ఓకే ఏం లేదు, ఇప్పుడు ఎవరైతే అంటే ఫాలో అయ్యే ఇప్పుడు బంగారం కొనమంటారా వద్దంటారా? ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తే చాలు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ ఈ బయట మా వ్యూవర్స్ కి అవసరం, బంగారం కొనమంటారా వద్దంటారా అనేవి. జీరోలు కావు, బాటమ్ క్వశ్చన్, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఒక 3-4 రోజులు వెయిట్ చేస్తే బెటర్ అంటారు. ఓకే. అండ్ ప్రభు సార్ చెప్పండి, ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో మీరు ముఖ్యంగా ఈ బడ్జెట్ లో వేటికి ఇంపార్టెన్స్ ఇస్తే, ఈ ఎగుమతులకు సంబంధించి కావచ్చు, దెర్ ఇస్ నో డౌట్ ప్రొడక్షన్ బాగుంటే ఎగుమతులకు సంబంధించి రూట్స్ దానంతట అవే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దాని పట్ల ఎటువంటి రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏంటి అనేది మీ ఒపీనియన్? ఇప్పుడు మనం ఓన్లీ సర్వీసెస్ మీద ఆధారపడ్డాం, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలి, అది పెరిగితేనే గ్రోత్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో అలాట్మెంట్ ఇప్పుడు దాకా క్యాపెక్స్ లో కూడా 8.65 lakh crores చేశారు, అది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మార్చ్ కి 10 lakh crores అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ 9.4% పెరిగినాయండి, పెరగలేదని కాదు, పెరిగినాయి. అక్కడ ఇండస్ట్రీ 8.4% లో ఉంది. అంటే యుఎస్ ఇంత శాంక్షన్స్ చేసినా గానీ మనం 9.4% అంటే ఇట్స్ వెరీ గుడ్, మంచి ఇదే. కాకపోతే ఇప్పుడు ఎఫ్టీఐ అగ్రిమెంట్ చేసుకున్నాం యూరోప్ తో, అంతకు ముందు మనల్ని పట్టించుకోలేదు వాళ్ళు. ఎంత నెగ్లిజెంట్ చూశారంటే మన క్వాలిటీ లేదు అనే ఉద్దేశంతో చాలా ఇది చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మన హై ఎండ్ క్వాలిటీ పెంచాలి అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెరగాలి, పెరిగి ప్రోడక్ట్ ఇది దాని అంటే డ్యూరబిలిటీ ఎక్కువ పెరిగితేనే వాళ్ళు తీసుకుంటారు, లేదా రిజెక్ట్ చేస్తారు. సో ఆ హై ఎండ్ క్వాలిటీ పెంచి డెఫినెట్ గా చేస్తే యుఎస్ కి మనం తీసుకున్న ఇది టోటల్ దానికంటే ఎక్కువ ఉంది యూరోప్ తో. అంటే యూరోప్ తో అగ్రిమెంట్, ఎఫ్టీఐ అగ్రిమెంట్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్ గా $33 trillion ఓవర్ ఏ పీరియడ్ అది. సో ఇంకా ఎఫ్టీఐ అగ్రిమెంట్ యూకే తో కూడా చేసుకున్నాం. అట్లా వేరే వాళ్ళతో చేసుకున్నప్పుడు ఈయన ఎన్ని డాన్సులు ఉన్నా పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకటి, డాలర్ ఇస్ డీఫేమింగ్, డీడాలరైజేషన్ అంటే వెస్టర్న్ పవర్స్ నుంచి సౌత్ ఏషియన్ పవర్స్ కి వస్తా ఉంది. చిన్నగా సౌత్ ఏషియన్ కంట్రీస్ కి పవర్స్ వస్తాయి, ఎందుకంటే బ్రిక్స్ పెరుగుతోంది. బ్రిక్స్ లో మనకి వన్ ఆఫ్ ది లీడింగ్ మనం కూడా. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో మేబీ ఇప్పుడు డాలర్ లో ఎలా ట్యాక్స్ కట్టామో రేపు మనకు కట్టే ఇది కూడా రావచ్చు, చెప్పలేము. బట్ ఇప్పుడు దాన్ని బంగారంతోనే ఢీ కొట్టే పనిలో ఇటు చైనా, భారత్, మిగతా దేశాలు కూడా అదే లెక్కలో ఉన్నాయి. అందుకోసమే ఈ ఎఫెక్ట్. అందుకనే పివి నరసింహారావు గారి రిఫార్మ్స్, అప్పుడు రిఫార్మ్స్ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు వచ్చామో అది చూసుకొని దాని ప్రకారంగా ప్రతి కంట్రీ కూడా డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని అమ్మేసి గోల్డ్ రిజర్వ్స్ పెంచుకున్నారు. ఎందుకు? క్రైసిస్ ఏదన్నా వచ్చినప్పుడు దాని నుంచి బయటకు రావాలంటే ఇమీడియట్ లిక్విడిటీ కాబట్టి. సో మెయిన్ అది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ట్యాక్స్ కూడా పెంచింది ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బ్యాలెన్స్ కావట్లేదు, మనం ఎక్కువ పంపిస్తున్నాం, ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవట్లేదు. సో అది తక్కువ ఉంది. సో ఆ బ్యాలెన్స్ చేయాలి, ట్యాక్స్ వేసి చేస్తే అది కరెక్ట్ కాదు కదా. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే, ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్. అది కోర్టు మొట్టికే పెట్టక తప్పదు. గట్టిగా ఇవాళ కాకపోయినా వచ్చే నెల కాకపోయినా ఆ పైన ఎప్పుడోసారి పెట్టాల్సిందే, అది నిలబడదు. చూసాం కదా, సిటిజన్షిప్ కూడా చూసి మొట్టిగా పెట్టింది కదా. సో ఇవన్నీ కూడా స్టాట్యూట్ కాదు, ఇన్స్టెంట్ గా ఇబ్బంది పడతాం. కానీ మనం తీసుకున్న స్టాండ్, ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్న స్టాండ్ ఇట్స్ 100% యాక్సెప్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఫార్మర్స్ దెబ్బతింటారు. ఆయన ప్రొడక్ట్స్ తీసుకోమంటాడు, ఆయన ప్రొడక్ట్స్ తీసుకుంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద
ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుంది గవర్నమెంట్, మనకి డిస్కౌంట్స్ రాదు. సో వాళ్ళ ప్రోడక్ట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చేసిన ప్రోడక్ట్స్ మార్కెట్ లో 10 రూపాయలు ఉంటే వాళ్ళ 1 రూపీ ఉంది అనుకోండి, అప్పుడు జనరల్ గా ఎట్లా అట్రాక్ట్ అవుతారు. సో మన ప్రోడక్ట్స్ పోవు. సో డెఫినెట్ గా దానికోసమే తీసుకున్నారు. ఒక రకంగా అప్రిషియేట్ చేయొచ్చు 100%. దాని మీద స్టాండ్ ఉన్నారు అంటే ఇన్స్టెంట్ గా మనం ఇబ్బంది పడినా లాంగ్ రన్ లో మనం స్టాండ్ అవుతాం. గ్రోత్ లో మంచి ఎమర్జింగ్ మార్కెట్స్ లో నెంబర్ 1. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా ఇప్పుడు మార్కెట్ పడిందని భయపడాల్సిన పని లేదు. మేడం కూడా అంటారు అమ్మనివ్వలేదని. అమ్మనివ్వలేదు ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ లేవండి, సెటిల్మెంట్ కి లేదు. నిన్న ఫ్రైడే కొన్నింది వాళ్ళ అవును, బ్యాంక్స్ ఓపెన్ లేకపోవడం కూడా ఖచ్చితంగా అది క్రెడిట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అమర్నాథ్ గారు ఒక 2 minutes మనకు టైం ఉంది ఒక్కొక్కరికి, ప్లీజ్ దయచేసి అందులోనే మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. సింపుల్ అండి. జ్యోత్స్న గారు, ఎప్పుడైనా బడ్జెట్ వచ్చిందంటే బడ్జెట్ మీద సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకు చాలా ఆశలు ఉంటాయి. అంటే నాకు ట్యాక్స్ తగ్గుస్తుంది ఇంకోటి. సో ఇప్పుడు లాస్ట్ ఇయరే 12 లక్షల వరకు చేసిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరం దాన్ని టచ్ చేయాలని అనుకుంటున్నాను. భారతదేశంలో ఈరోజు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకుంటే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇవి 2 డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అంటాం. సో అభివృద్ధి చెందిన దేశాలలో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది 50% కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే అమెరికా, ఆస్ట్రేలియా. మీకు తెలియకుండా ఒక్క షేర్ బయటకు వస్తుందా? రాదు. ఇమీడియట్ గా ఎవరైనా తీసినా గానీ మెసేజ్ వస్తుంది. ప్రభు గారు సో డెఫినెట్ గా అట్లానే ప్రభు గారు ప్లీజ్ వెయిట్, సెక్యూరిటీ ఉంది. తర్వాత లిక్విడేషన్, వాళ్ళు అమ్మితే నెక్స్ట్ డే మార్నింగ్ డబ్బులు వస్తాయి. అంతకంటే ఏం కావాలి సార్? ఎవరికైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అక్కడికి రాకపోతే ఇంకెందుకండి డబ్బులు? మనకి అక్కడికి వచ్చిన రిలేషన్ లో పెట్టామనుకోండి, మనకు టైంకి ఎప్పుడన్నా సపోజ్ ఏదన్నా పెళ్లి కుదిరి ఆ టైంకి అమ్ముకుందాం అనుకుంటే అమ్మలేకపోతే పరిస్థితి ఏంటండి? అదే మీకు మార్కెట్ లో పెట్టుకుంటే మార్కెట్ కండిషన్స్ ప్రకారంగా టైం ఉంటే మనకు ముందే దీంట్లో ఉన్నంత క్వశ్చన్. ఒక్కసారి ఏమనుకుంటా ప్రభు గారు మ్యూట్ చేయండి, ఒక లైన్ లో చెప్పండి. బడ్జెట్ అంచనాలు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారో చెప్పండి. బడ్జెట్ లేదు, ఇప్పుడు నేను చెప్పింది కంప్లీట్ చేయాలి కదా. సో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది 100 రూపాయల ట్యాక్స్ కలెక్ట్ చేస్తే 59 రూపాయలు డైరెక్ట్ అంటే ధనవంతులు, ఇంకా ధనవంతులు కంపెనీల మీద పెట్టే ట్యాక్స్. సామాన్యులు, అతి సామాన్యులు బ్రష్లు, పేస్టులు కొనే జిఎస్టీ చాలా తగ్గుతున్నది. సో దీన్ని మనం ప్రజలు గమనించాలి. సో ఇదే డైరెక్షన్లో మనం వెళ్తే చాలా అభివృద్ధి చెందిన దేశంగా మనం మారబోతున్నాం. మీకు జస్ట్ ఐ విల్ కంక్లూడ్ ఇన్ 10 seconds. ఈరోజు బడ్జెట్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతున్నది. ఎందుకంటే మొన్న ఎకనామిక్ సర్వే చాలా కొత్తగా తీసుకొచ్చారు. ఎకనామిక్ సర్వే యొక్క ప్రజెంటేషన్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన చాలా పాయింట్స్ కూడా ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్నాయి. అంటే సిఏడి తగ్గడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, లేకుంటే లాజిస్టిక్స్ ఎక్స్పెండిచర్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి కావచ్చు, ఇవన్నీ కూడా మొన్న తీసుకొచ్చిన ఎకనామిక్ సర్వేలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేశం ఏ విధంగా పురోగతి చెందుతున్నది, వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఎంత ఫాస్ట్ గా బడ్జెట్ ఆశలు అంటే అంచనాలు అందుకునే విధంగా బడ్జెట్ ఉంటుంది అనేది. అంటే అంచనాలు ఇప్పుడు ఇక్కడ జ్యోత్స్న గారు అంచనాలు అందుకున్నాడు. ఇప్పుడు నాకు తెలంగాణ ఆర్థిక సర్వే అంచనాలు 100% ఎస్ యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ. సో ఆర్థిక సర్వే అంచనాలు, వివిధ రాష్ట్రాల అంచనాలను కూడా ఖచ్చితంగా ఈసారి నిర్మలా సీతారామన్ గారు తీసుకురాబోతున్నారు. ఇందిరా గారు, ఓకే, మేబీ టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల జూమ్ పోయింది. మీరే ఇంకాసేపు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అదే నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు భారతదేశం ఈరోజు వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళడానికి 2024 వరకు అంతకన్నా అనేక సంవత్సరాల ముందే అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడుతున్నది. ఈరోజు అనేక పారామీటర్స్లో ఈరోజు సిఏడి విషయానికి కావచ్చు, అమెరికాలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత ఉంటుందండి? మోర్ దెన్ 4%, మోర్ దెన్ 3% ఉంటుంది అనేక స్టేట్స్లో. ఈరోజు ఇండియా ఈజ్ ఓన్లీ 0.8%. అలాగే లాజిస్టిక్స్, ఈ ఇంపార్టెంట్ పాయింట్ మన ప్రేక్షకులకు కూడా అర్థం కావాలి. అంటే వస్తు రవాణా ఖర్చు అంటే సపోజ్ ఇప్పుడు ఈ బాటిల్ ఉందనుకోండి, ఈ బాటిల్ తయారయ్యి మనం యూజ్ చేసేయండి, మన ఇంటికాడికి వచ్చేసరికి దాని మీద 100 రూపాయల వస్తువు మీద ఇంతకుముందు 12 రూపాయలు, 14 రూపాయలు, 20 రూపాయల దాకా కూడా వెళ్ళేది. ఎందుకంటే రోడ్లు బాగాలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, సరైన ఫెసిలిటీస్ లేవు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల ఎక్స్ప్రెస్ హైవేస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కేవలం 7.97% అంటే ఒక 100 రూపాయల వస్తువులో కేవలం 8 రూపాయలు మాత్రమే మనం వస్తు రవాణా మీద ఖర్చు చేస్తున్నాం.
అభివృద్ధి చెందిన దేశాలు లైక్ చైనా లాంటి కంట్రీస్ లో కూడా అది 14 రూపాయలు 15 రూపాయలు ఉంది. అంటే జ్యోత్స్న గారు ఒక సామాన్యునికి అంటే సామాన్యుని చేతిలోకి ఒక వస్తువు రావడానికి అయ్యే ఖర్చు రవాణా ఖర్చు ఏదైతుందో అది తగ్గించడానికి భారతదేశం ప్రయత్నం చేస్తున్నది. నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో ఈ రోజు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ జరుగుతున్నదో అద్భుతమైన డెవలప్మెంట్ అది. ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలి. ఎన్నో అంచనాలు ఎన్నో ఆశల మధ్య ఇప్పుడు 11 గంటలకైతే నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో చూద్దాము, ఒకవైపు అంటే రూపాయి బలహీనత, ధరల పెరుగుదల, ఆర్థిక వృద్ధి రేటు పరుగులు మరింత పెట్టించాలి అన్నా కూడా ఇప్పుడు రాబోయేటువంటి బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏ విధంగా చేస్తారు, ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు అమర్నాథ్ గారు అండ్ ఇంద్రశోభన్ గారు, సత్యనారాయణ గారు, ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు.